హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. గురువారం నాడు ఈ పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం నాడు ఈ పనులు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది. కొన్ని కార్యకలాపాలను గురువారం నిషేధించినట్లు మీకు తెలుసా? గురువారం ఈ చర్యలను ఎప్పుడూ చేయవద్దు. గురువారం మన జీవిత అనుభవాన్ని ప్రభావితం చేసే విష్ణువు ప్రతిమ అయిన గురు బృహస్పతికి అంకితం చేసిన రోజు. హిందూ ఆచారం ప్రకారం ప్రతిరోజు ఒక విగ్రహానికి అంకితం చేయబడింది. ప్రతిరోజు ఆ ప్రత్యేకమైన విగ్రహాలను ఆరాధించడం ఒకరి జీవితంలో ఔన్నత్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు హిందూ మతంలో దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఒక నిర్దిష్ట రోజున కొన్ని పనులను చేయకూడదని మరియు చేయవలసిన కొన్ని పనులను ఇది చెబుతుంది. మన పూర్వీకులు బోధించిన మరియు ఆచరించిన వాటిలో చాలా వరకు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇంటి వెలుపల ఒకరి బూట్లు వదిలివేసే విధానం వలె పాదరక్షలు 1,000,000 సూక్ష్మజీవుల క్యారియర్ అని సైన్స్ చెబుతుంది. గతంలో ప్రజలు తమ చర్యలలో సైన్స్ కంటే నమ్మకాలను ఉటంకిస్తూ ఇలాంటి వాటిని చేర్చారు. ఇంటిని శుభ్రం చేయుట. గతంలో కాంతి లేనప్పుడు రాత్రి ఇల్లు శుభ్రపరచడం ప్రమాదకరమని భావించారు. అడవి జంతువులు, పాములు మొదలైన వాటి చేతిలో ఒకరి ప్రాణానికి ముప్పు వాటిల్లుతున్నదన్న పురాతన కాలంలో రాత్రిపూట స్వీప్ చేయడం నిషేధించబడింది. అయితే ఇల్లు శుభ్రపరచడం లేదా గురువారం చెత్తను తీయడం హానికరమని కొందరు నమ్ముతారు. గురువారం ఇంటిని శుభ్రపరచడం మరియు చెత్తను తీయడం దురదృష్టాన్ని ఆహ్వానిస్తుందని నమ్ముతారు. తలస్నానం. స్త్రీలు గురువారం తలస్నానం చేయకూడదని చెబుతారు. గురువారం బృహస్పతి ప్రభువు దినంగా పరిగణించబడుతుంది మరియు అతను భర్త యొక్క ప్రతిబింబాన్ని కూడా ప్రతిబింబిస్తాడని నమ్ముతారు. అందువల్ల గురువారం తల కడుక్కోవడం వల్ల భార్య పిల్లలకు దురదృష్టం కలుగుతుందని, సంపద కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. జుట్టు కత్తిరించడం. ఒక వ్యక్తి గురువారం తన జుట్టు లేదా గడ్డం గీస్తే గోళ్లు కత్తిరించడం అది దురదృష్టానికి ఆహ్వానంగా పరిగణించబడుతుంది. జీవితాన్ని లేదా దీర్ఘాయువుని నియంత్రించే లార్డ్ బృహస్పతి ఇలాంటి చర్యలతో కోపం తెచ్చుకుంటారని నమ్ముతారు. గురువారం ఇలాంటి చర్యలు చేయడం జీవితానికి లేదా పనికి ముప్పును ఆహ్వానిస్తుంది. కాబట్టి గురువారం జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం లేదా గడ్డం షేవింగ్ చేయకుండా ఉండటం మంచిది. కోబ్ వెబ్స్. సాలెపురుగులు గూళ్లను శుభ్రపరచడం. హిందూ మత గ్రంథాల ప్రకారం ప్రతిరోజు ఇంటిని శుభ్రపరచడం అవసరమని భావిస్తారు. పరిశుభ్రత లేకపోతే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదని నమ్ముతారు. అంతేకాక ఇంట్లో ఎక్కడైనా కోబ్ వెబ్లు ఏర్పడటానికి మనం ఎప్పుడూ అనుమతించకూడదు. అయితే సాలెపురుగులు కొన్ని కోబ్ వెబ్లను తయారు చేస్తే వీటిని గురువారం తొలగించకూడదు. అందువల్ల మూలలు శుభ్రపరచడం మరియు కోబ్ వెబ్లను తొలగించడం అంత అవసరమైతే మరుసటి రోజు చేయాలి. లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధించడం శ్రేయస్కరం కాదు. లక్ష్మీదేవి సంపద మరియు శ్రేయస్సుకు దేవత. విష్ణువుకి లక్ష్మీదేవి భార్య. గురువారం మీ ఆరాధనలో లక్ష్మీదేవిని మాత్రమే పూజించడం అవమానకరమని భావిస్తారు. వివాహిత జీవితంలో
ప్రేమ మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు లక్ష్మీదేవితో పాటు విష్ణువును ఆరాధించడం చాలా ముఖ్యం. పదునైన వస్తువులను కొనకండి. గురువారం ప్రభువు బృహస్పతితో సంబంధం కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో అద్దాలు, ఐలైనర్లు మొదలైనవి మరియు కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను కొనడం వల్ల చెడు ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కానీ ఈ రోజులు ఆస్తి కొనడానికి మంచివి. దైవ దూషణ. లార్డ్ బృహస్పతి తండ్రి గురువు మరియు సాధువును సూచిస్తుంది కాబట్టి వారిని ఎప్పుడూ తృణీకరించవద్దు. గురువారం ఇంట్లో కిచిడీని వండడం వల్ల మంచి జరుగుతుంది. గురువారం ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు. గురువారం పూజలు, ఉపవాసం చేసేవారు జీవితంలో ఆనందం, సంపద తెస్తారని నమ్ముతారు. జీవిత భాగస్వాములను వెతుకుతున్నవారు వారి జీవితానికి తగిన భాగస్వాములను కనుగొనవచ్చు. వివాహిత జంటలు వారి జీవితంలో పూర్తి ఆనందాన్ని పొందుతారు. గురువారం ఉపవాసం ద్వారా వారి జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. గురువారం ఉపవాసం ఉన్నవారు శత్రువుల చెడును తొలగించవచ్చు. బృహస్పతి చెడుకు పరిష్కారాలు. గురువారం గోవులకు, పక్షులకు గింజలు ఇవ్వండి. మీ చూపుడు వేలుపై పుష్యరాగ ఉంగరాన్ని ధరించండి. విష్ణువును ఆరాధించండి మరియు విష్ణు సహస్రనామ పేరు జపించండి. గురువారం వేగంగా భగవంతుడిని ప్రార్థించండి మరియు ప్రతిరోజు శివలింగంపై నెయ్యి అర్పించండి. పేదలకు సహాయం చేయండి. సామాజిక సేవల్లో పాల్గొనండి. అందులకు సహాయం చేయండి. గంధపు చెక్క లేదా పసుపుతో ప్రతిరోజు మీ నుదిటిని తాకండి. వీలైతే పసుపు బట్టలు ధరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.